నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తున్న బీజేపీ, 38 స్థానాల్లోనే కాంగ్రెస్ ఆధిక్యం. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి జోరు, 26 స్థానాల్లో బీజేపీ ముందంజ. ఈడీ ముందు హాజరైన హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, 3 కోట్ల మేర అక్రమాలపై అధికారుల విచారణ. వాణిజ్య పన్నుల శాఖలో అనధికారిక ఖర్చుపై ప్రభుత్వం ఆరా, 3,66,00,000 నిధులను వెచ్చించినట్లు గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, వివిధ రూపాల్లో భక్తులకు అభయమిస్తున్న అమ్మవారు. హర్యానాలో అధికార బీజేపీ వరుసగా 3వ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఆ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మెజార్టీ మార్కు కంటే ఎక్కువ స్థానాల్లో కమలం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ తర్వాత వెనకబడింది. హర్యానాలో వరుసగా 3వ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా కమలం పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మెజార్టీ మార్కు కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఆరంభంలో ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ తర్వాత 2వ స్థానానికి పరిమితమైంది. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని లాడ్వా నియోజకవర్గంలో ఆరంభం నుంచి ఆధిక్యం కనబరుస్తున్నారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ తన ప్రత్యర్థి కంటే వెనుకున్నారు. మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత దీపేందర్ సింగ్ హుడా గర్హీ సంగ్లా కిలోయి స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం హోదల్లో ఆధిక్యంలో సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా కైతాన్లో మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లారు. జులానా నుంచి బరిలో నిలిచిన మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగాట్ వెనకబడ్డారు. అక్కడ ఆమె ప్రత్యర్థి బీజేపీకి చెందిన యోగేష్ కుమార్ ముందంజలో ఉన్నారు. హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ మాతృమూర్తి సావిత్రి జిందాల్ ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఉచానా కలాన్ స్థానంలో వెనకబడ్డారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీకి చెందిన మరో నేత దిగ్విజయ్ సింగ్ చౌతాలా వెనకబడ్డారు. హర్యానా సీఎం బీజేపీ సీనియర్ నేత నయాబ్ సింగ్ సైని లాడ్వాలో ముందంజలో ఉన్నారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ తన ప్రత్యర్థి కంటే వెనుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41, కాంగ్రెస్ 28, జేజేపీ 6 స్థానాలు గెలుపొందాయి. హర్యానా లోక్ హిత్ పార్టీ, ఐఎన్ఎల్డీ చెరో చోట నెగ్గాయి. అయితే జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చిలో బీజేపీ పెద్దలు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనికి పగ్గాలు అప్పగించడంతో జేజేపీ కమలదళంతో తెగతెంపులు చేసుకుంది.
జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి. కూటమి అభ్యర్థులు ఆరంభం నుంచి మెజార్టీ మార్కు కంటే ఎక్కువ స్థానాల్లో దూసుకుపోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టే దిశగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఏ పార్టీకి మెజార్టీ రాదని సర్వేలు పేర్కొనగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ఆరంభం నుంచి మెజార్టీ మార్కు కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో సాగుతున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మొదటి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేస్తున్న గందర్బల్, బుద్గాం స్థానాల్లో ముందంజలో సాగుతున్నారు. జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రాణా నౌషేరా స్థానంలో వెనకబడ్డారు. సెంట్రల్ సల్టంగ్లో కాంగ్రెస్ నేత తారిక్ అమీద్ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీగువారాలో పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ తనయ ఇల్తిజా ముఫ్తీ వెనుకంజలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2014లో జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు కట్టాయి. ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ఈడీ ముందు హాజరయ్యారు. గతంలో హెచ్సీఏలో అక్రమాలకు పాల్పడ్డాడంటూ కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా 2020-23 సంవత్సరం మధ్య నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో కేసు నమోదు చేసింది. 3.8 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు అందాయి. దీంతో అజారుద్దీన్పై కేసు నమోదు చేసిన ఈడీ బాల్స్, జిమ్, ఫైర్ పరికరాలు, బకెట్ చైర్ల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో భాగంగా సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టుకు కాసేపట్లో హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ రెడ్డికి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, నాగార్జున హాజరుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? మంత్రి కొండ సురేఖ పైన సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పౌర నష్ట దాఖలు సంబంధించి కూడా మరి కాసేపట్లో పిటిషన్ విచారించనున్నారు. ఈ పిటిషన్ సంబంధించి పిటిషన్ దారుని అఖిలేని నాగార్జున వాంగ్మూలంతో పాటు అతని సాక్షుల వాంగ్మూలం కూడా కోర్టు అయితే నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో అతను కోర్టుకు హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న సోమవారం రోజు మొదటగా ఈ కేసుకు సంబంధించి కూడా న్యాయవాది విచారించడం జరిగింది. విచారించిన నేపథ్యంలో అతన్ని ఖచ్చితంగా పిటిషనర్ వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా వాదనలు కొనసాగుతాయని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మంత్రి కొండ సురేఖ, నాగార్జున తర్వాత కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పటికే దుమారం రేపిన సంగతి తెలిసింది. ఇటు రాజకీయంగా సంబంధించి కానీ తర్వాత ఇటు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అటు ఈ రోజు మరి కోర్టులకు సంబంధించి కూడా వాంగ్మూలంలో అక్కినేని నాగార్జునతో పాటు సాక్షులు ఎలాంటి వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు, తర్వాత వాంగ్మూలాలు ఇచ్చిన తర్వాత నాంపల్లి ప్రత్యేక కోర్టుకు సంబంధించి కూడా ఎలాంటి వాదన కొనసాగిన తర్వాత మంత్రి కొండ సురేఖ పైన కూడా ఎలాంటి వాదనలకు సంబంధించి కూడా మంత్రి సురేఖ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పటివరకు అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ వాదనలకు సంబంధించి కూడా ఇరు వర్గాలకు సంబంధించి కూడా వాదనలు కొనసాగుతాయి. ఈ వాదనలు కొనసాగిన తర్వాత మరి ఏ విధంగా
కోర్టు స్పందించిన తర్వాత ఈ వాదనకు సంబంధించి కూడా తీర్పు వెల్లడిస్తనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు రమేష్. రెండు 2035 నాటికి రాష్ట్రంలో 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 4వ ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సమ్మేళనం ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన భట్టి రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రిలయబుల్ ఎనర్జీ పునాది లాంటిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలని సర్కార్ భావిస్తోందని తెలిపారు. రాష్ట్రం స్థిరమైన, విశ్వసనీయమైన గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీని అభివృద్ధి చేస్తుందన్నారు. రాష్ట్రం చేపట్టిన గ్రీన్ పవర్ మిషన్ లక్ష్యం సాధించడానికి వివిధ రంగాల్లోని పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు తమతో చేతులు కలపాలని డిప్యూటీ సీఎం ఆహ్వానించారు. దసరా పండుగలోపు మిగిలిన అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కుటుంబ స్మార్ట్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో 43,32,00,000 పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ కోచకుల్ల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 61,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మంత్రి మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో కల్వకుర్తి నియోజకవర్గంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. దసరా లోపే మిగిలిన అన్ని గ్రామాలలో ఒక అద్భుతంగా ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళు అనేది కాకుండా పైలట్ ప్రాజెక్టు ఎలా అయితే సేకరించామో కుటుంబ స్మార్ట్ కార్డుని ఇచ్చి ఈ కుటుంబ స్మార్ట్ కార్డులోనే మీ రేషన్ కార్డు కానీ, రేపు మీకు ఇందిరం ఇల్లు ఇయ్యాలన్నా కానీ, మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ హెల్త్ కార్డుతో సహా ఈ స్మార్ట్ కార్డు ద్వారానే మీకు అందించబోతుంది మన ఇందిరమ్మ రాజ్యంలో. ఆర్థికంగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, అనేక ఒడదడుగులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా పేదవాడి ప్రభుత్వం ఇది, పేదవాడు బాగోగుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. భవిష్యత్తులో మీకు అండదండలుగా ఉండి చెప్పిన ప్రతి మాటని, చెప్పని అనేక అంశాలని మంచి చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం మీకు చేస్తుందని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పండుగల వేళ ప్రయాణికులను క్షేమంగా సొంతలకు చేర్చేందుకు పోలీస్, రవాణా శాఖ అధికారులు సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. 6,304 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోందని, ఈసారి మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రద్దీ దృష్ట్యా గత ఏడాదితో పోల్చితే అదనంగా 600 స్పెషల్ సర్వీసులను తిప్పాలని సంస్థ నిర్ణయించిందన్నారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు అధిక రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరిగానే ఈ సీజన్లో కూడా సహాయ సహకారాలు అందించాలని పోలీస్, రవాణా శాఖలను కోరారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించామని టీజేఎస్ఆర్టీసీ ఎండీ వీజీ సజ్జనార్ పేర్కొన్నారు. పండుగలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వైట్ నెంబర్ ప్లేట్ గల ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాల బారిన పడొద్దని హితవు పలికారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లు నడిపించే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పండుగల వేళ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ సూచించారు. మహిళా కండక్టర్తో దురుసుగా ప్రవర్తించిన మహిళపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న బస్సు ఎక్కిన సరిత అనే మహిళ సరైన ఫోటో లేకుండా ఆంధ్రప్రదేశ్ చిరునామా గల ఆధార్ కార్డుతో ప్రయాణిస్తోంది. దీంతో టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరడంతో నిందితురాలు కండక్టర్తో వాదనకు దిగింది. అంతేకాకుండా బస్సు ఎదుట రోడ్డుపై పడుకుని హల్చల్ చేసింది. మహిళపై కండక్టర్ శ్రీదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళను ఠానాకు తరలించే క్రమంలో వారితోనూ దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు తెలిపారు. తమను కాలితో తన్నినట్లు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. గతంలోనూ నిందితురాలపై సరూర్ నగర్ ఠానాలో ఇలాంటి కేసే నమోదైందని తెలిపారు. కాగా పలు పోలీస్ స్టేషన్లలో నిందితురాలపై కేసులు ఉన్నాయన్నారు. నిందితురాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఆమెపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌర సరఫరాల శాఖ దరఖాస్తు విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్ రూపొందించలేదని, దరఖాస్తులను స్వీకరించడం లేదని ప్రకటించింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం తెలుగు భాషలో అప్లికేషన్ రూపొందించినట్లు మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం గమనించింది. రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆ దరఖాస్తును పూర్తి చేసి ఆధార్ సంఖ్య, జనన ధృవీకరణ పత్రాలు, కుటుంబ ఫోటో జతచేసి స్థానిక వీఆర్ఓలకు ఇవ్వాలని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కొందరు దళారులు ప్రజలతో దరఖాస్తులు నింపిస్తున్నారు. మండల కేంద్రాల్లో జిరాక్స్ సెంటర్లు, తహసీల్దార్ కార్యాలయం వద్ద హడావిడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ డిజిటల్ కార్డుల కోసం ఎలాంటి దరఖాస్తును రూపొందించలేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని దివంగత మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం ఇంటిలో దొంగతనం జరిగింది. బీరువా తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలు, 50,000 నగదు అపహరించారు. 2 రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగొచ్చి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా కనిపించింది. ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫింగర్ ప్రింట్స్ నమూనాలు సేకరించిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా గ్రామాలకెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 9:30కి వచ్చి చూసేసరికి ముందు గేట్ కి లాక్ చేసాము. ఆ లాక్ చేసిన గేట్ లాక్ అట్లాగే ఉంది. సైడ్ వాల్ నుంచి దొంగ పైన జంప్ చేసి వచ్చేసి ఫ్రంట్ డోర్ ఏదైతుందో ఆ లాక్ బ్రేక్ చేసేసి నేరుగా సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళేసి అక్కడ పెద్ద డోర్ ఉంటుంది, ఆ డోర్ పెద్ద లాక్ ఉంటుంది, ఆ లాక్ని కూడా బ్రేక్ చేసేసి 2 బీరువాస్ ఉంటాయి, 2 అల్మార్స్ని బ్రేక్ చేసేసి అందులో ఉన్న సామాన్ అంతా చిందరమందర వేసేసి 13 తులాల బంగారం, 50,000 రూపాయలు మా మధ్య పెన్షన్ వచ్చిన అమౌంట్ కూడా ఫెస్టివల్ కోసం అని చెప్పేసి పెడితే 13 తులాల బంగారం, 50,000 మొత్తం తీసేసుకొని దొంగ వెళ్ళిపోయాడు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విస్తరణకు ముఖ్యమంత్రి భూమిని కేటాయించడం సంతోషకరమని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవి రమణారెడ్డి అన్నారు. గత కొన్నేళ్లుగా ఆర్ట్స్ కాలేజీ అన్ని రకాలుగా వెనకబడిందని, సీఎం భూమిని కేటాయించడం చాలా గొప్ప విషయమని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన అన్నారు. ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని ఇలా విస్తరించడం వల్ల పరిశోధనలు జరిగి అభివృద్ధికి మార్గం సుగమవుతుందన్నారు. ఈ యూనివర్సిటీ ఇండస్ట్రీకి సంబంధించినదని, సిటీ సెంటర్లో ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి భూమిని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫైన్ ఆర్ట్స్ కాలేజీ గత 8.5 దశాబ్దాలుగా చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఆ ప్లేస్ లేకుండా, అభివృద్ధి చెందకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ల్యాండ్ శాంక్షన్ చేయడం, ముఖ్యంగా ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి ఇక్కడ మన సిటీ సెంటర్లో ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని రాజకీయ కోణంగా చూడకుండా, రాజకీయం చేయకుండా మనం అందరం కలిసి ఎదుగుదాం. ఇదంతా ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ఇది. సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు 78 మంది స్టడీ టూర్ కోసం రాజస్థాన్ వెళ్లారు. 2 బస్సుల్లో వీరంతా ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున జోధ్పూర్ వద్ద టోల్గేట్ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. న్యాయవాది జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు న్యాయవాదులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులను చైతన్యం పరిచేందుకు జ్యోత్స్న ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్న సీఎం ఆమె మృతి బాధాకరమన్నారు. జ్యోత్స్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులను సీఎం ఆదేశించారు. మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన న్యాయవాది జ్యోత్స్న మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని లోకేష్ అన్నారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరమన్నారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన రాజేంద్ర ప్రసాద్, న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు. బెంగళూరులోని బన్నెరగట్ట జాతీయ పార్కులో సఫారీ సందర్శకులకు భయానక అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సుపైకి ఓ చిరుత ఒక్కసారిగా ఎక్కడంతో సందర్శకులు భయంతో కేకలు వేశారు. సఫారీ రైడ్లో జంతువులకు సమీపంగా బస్సును డ్రైవర్ తీసుకెళ్లారు. అయితే అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఒక చిరుతపులి ఆ బస్సు పైకి ఎక్కడానికి ప్రయత్నించింది. కిటికీలోకి తల దూర్చింది. సందర్శకులు భయంతో అరిచిన అరుపులు విని అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చారు. బస్సు ముందుకు కదలడంతో చిరుత దానిపై నుంచి కిందకు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మారిపోయింది. సందర్శకుల్లో ఒకరు తీసిన ఈ వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వాణిజ్య పన్నుల శాఖలో అనధికారికంగా ఖర్చు చేసిన 3,66,00,000 నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే ₹1 కోటి పైగా వెచ్చించి ఛాంబర్ను పునర్నిర్మాణం చేయడం, దాదాపు 2 కోట్లు ఖర్చు చేసి అవసరం లేకపోయినా ల్యాప్టాప్లు కొనుగోలు చేయడం, జాయింట్ కమిషనర్లకు కేటాయించిన నిధులతో కొత్త కారు కొనుగోలు చేయడం లాంటి వాటిపై ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ విచారణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. వచ్చే ఆదాయానికి చేయాల్సిన ఖర్చులు అక్కడికక్కడే ఉండడంతో ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం చూసి ఖర్చు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వ అనుమతి లేకుండా కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో ఆఫీస్ అదర్ ఎక్స్పెండిచర్ పద్దు కింద వ్యయం చేసుకోవడానికి వాణిజ్య పన్నుల శాఖకు ₹9,62,00,000 ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తాన్ని ప్రధానంగా కార్యాలయాల్లో జిరాక్స్ మిషన్లకు క్యాట్రిడ్జీలు సమకూర్చుకోవడం, పెన్లు, పెన్సిళ్లు, పేపర్లు కొనుగోలు చేయడం, జాతీయ పర్వదినాల రోజున అవసరమైన మేర ఖర్చు చేసుకోవడానికి తదితర అవసరాల కోసం ఈ నిధులను వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా రోజువారీ ఖర్చుల కోసం వెచ్చించాల్సిన నిధులు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. అంటే మొత్తం మీద కార్యాలయాల అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రమే ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలితే తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆ పని చేయలేదు. 5 లక్షల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఆ శాఖ కమిషనర్కు ఉంది. అంతకు మించి వ్యయం చేయాల్సి వస్తే ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అనుమతి తీసుకున్నా నేరుగా కాకుండా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నిర్మాణాలు చేయాల్సి వస్తే రహదారులు, భవనాల శాఖ నుంచి అంచనా వేయించడంతో పాటు డిజైన్ కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. పనులు కూడా అదే శాఖ చేయిస్తుంది. లేదంటే ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా చేయించుకోవాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ చేయలేదు. ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. ఆ కమిషనర్ ఆడిందే ఆట, పాడిందే పాటగా నిధులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. సాధారణంగా కొత్తగా కమిషనర్ వచ్చినప్పుడు తన ఛాంబర్ సక్రమంగా లేదని భావిస్తే ప్రభుత్వానికి నివేదించి బడ్జెట్ తెప్పించుకోవాలి. ఆ తర్వాత ఛాంబర్లో మార్పులు, చేర్పులు ఏమేమి చేయాలి, డిజైన్ ఎలా ఉంటుందనే తదితరాలు రహదారులు, భవనాల శాఖ అంచనా వేస్తుంది. అదేవిధంగా చదరపు అడుగుకు ఎంత ఖర్చవుతుంది, ఏ మెటీరియల్ వాడాలి తదితర వాటిని ఆర్ఎండ్బి అధికారులు నిర్ణయించాల్సి ఉంది. ఆ తర్వాత ఆ పనులను ఆర్ఎండ్బి కానీ లేదా ఏ ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అయినా నిర్మాణాలకు సంబంధించి పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గత ప్రభుత్వానికి అత్యంత దగ్గరైన జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాల్లో పాలు పంచుకున్న కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. కమిషనర్ ఛాంబర్ రెన్యువేషన్ చేసేందుకు ₹1,18,671 అవుతుందని అంచనా వేశారు. అందులో కొంత మాత్రమే చెల్లింపులు జరగ్గా మిగిలిన బిల్లు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆరా తీస్తోంది. ఇక వాణిజ్య పన్నుల శాఖలో ల్యాప్టాప్లు అధికారులకు మాత్రమే ఇస్తారు. సీనియర్, జూనియర్ సహాయకులకు ఇచ్చే సంప్రదాయం లేదు. రాష్ట్రం ఓ వైపు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే అవసరం లేకపోయినా 2 కోట్లు ఖర్చు చేసి ఒక్కో ల్యాప్టాప్ దాదాపు ₹1,00,000 వెచ్చించి 200 ల్యాప్టాప్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా కొనుగోలు చేయలేదు. వీటిని గత కమిషనర్ జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు ఇచ్చారు. కొత్తగా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ అవసరం లేని వాళ్లకు పంపిణీ చేయడాన్ని తప్పుబడుతూ వృధాగా పడి ఉన్న ల్యాప్టాప్లను వెనక్కి తెప్పించే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు కొత్తగా పదోన్నతులు పొందిన 4 జాయింట్ కమిషనర్లకు అవసరమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన నిధులను ఉపయోగించి 80 లక్షల వరకు వెచ్చించి ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఇక్కడ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా చేశారు. ఇలా అనేక విషయాల్లో నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించిన ప్రభుత్వ కార్యదర్శి రిజ్వీ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వివరాలను ఆరా తీస్తోంది.